రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కల్పన ఎపిసోడ్పై ఆమె కూతురు దయాప్రసాద్ సంచలన విషయాలు వెల్లడించింది. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె ఆసుపత్రిలో తన తల్లిని పరామర్శించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్పన ఆత్మహత్య యత్నం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తను ఇన్సోమియా పేషెంట్ కావడంతో డాక్టర్ల సూచనల మేరకు ఆమె కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటోందని, వాటి డోస్ పెరగడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె కూతురు అంటోంది. In an overdose, like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. ఇక కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కూడా స్పందించారు. ప్రస్తుతం నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉందని, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి రావడంతో వెంటిలేటర్పై వైద్యం అందించినట్టుగా తెలిపారు డాక్టర్స్. ఇప్పుడు వైద్యానికి సహకరిస్తోందని కూడా చెప్తున్నారు. మరో 2-3 రోజుల్లో కల్పన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఆసుపత్రిలో కల్పన కదులుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇందులో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఆమెకి చికిత్స అందించారు. అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందని అంతా భావించారు. నిద్రామాత్రలు తీసుకుని ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్ ని కూడా పిలిపించి విచారించారు. ఈ విచారణలో తెలిసిన నిజాలేంటనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది.